మా గవర్నమెంట్ ఫామ్ అయినాక నంద్యాల జిల్లా మంత్రము శాసనసభ్యులను కలిసి గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మనం ఇక్కడ అభివృద్ధి లేక చాలా చోట్ల ఇబ్బంది ఎదుర్కొన్నాం. ప్రజలు గత ప్రభుత్వాన్ని ఓడించి మా మీద నమ్మకంతో చంద్రబాబు గారు గెలిపించే పెద్ద ఎత్తున కాబట్టి సమస్యలు అన్నీ ఉన్నాయి. ఆ సమస్య తీసుకుంటూ ముఖ్యంగా మా డోన్లో మీకు బాగా తెలుసు, అక్కడ అభివృద్ధి లేదు, కానీ ఉన్న ఇంప్రూవ్మెంట్ చూపించాడు. అభివృద్ధి లేదు అక్కడ. ముఖ్యంగా డోన్లో ఈ రైతుల గురించి చాలా ఇబ్బందులు ఉన్నాయి. డోన్ పేపర్లీ కరువు ప్రాంతం కింద డిక్లేర్ చేయలేదు. లేక సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చిన డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కూడా పెండింగ్ ఉంది. దాదాపు 400 కోట్లు. అది 4 కోట్లు సగం సెంట్రల్ గవర్నమెంట్, సగం స్టేట్ గవర్నమెంట్ ఉంటాయి. మన ఇక్కడ ట్యాబ్లో నీళ్లు పోతాయి. ఇంతవరకు ట్యాంకులు కట్టినప్పటి నుంచి పైప్స్ కావాలి. ఇంకా దాదాపు 5,000 టన్నుల పైప్స్ కావాలి. ఇవన్నీ కూడా కంప్లీట్ చేశారు. తాగునీటి సమస్య ఎక్కువ ఉంది మా డోన్లో, అన్ని చోట్ల ఉంది. దీంట్లో మేము కొత్తగా ఇప్పుడు ఊరకల దగ్గర ఒక రిజర్వాయర్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆ 10,000 కోట్లతో ఎస్టిమేట్ కూడా వేస్తున్నాం. గతంలో నేను పార్టీ చేరాక గుండ్రేవుల, పెదవతి, ఎల్ఎల్సి, ఆర్డిబిఎస్ అప్పుడు ముఖ్యమంత్రి శాంక్షన్ చేశాడు. తర్వాత మేము తెలిసిన ఓడిపోయాక పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కలిసి పాత ప్రాజెక్టుతో కలిసి కొత్తగా ఊరకల దగ్గర ప్రాజెక్ట్ కూడా ఒకటి రిజర్వాయర్ ఎస్టిమేట్ వేస్తున్నాం. అలా 10,000 కోట్లు అవుతుంది. ఇది అన్నిటికీ ఉపయోగపడుతుంది. డోన్ కానివ్వండి, అన్ని చోట్ల ముఖ్యంగా కర్నూలు పార్లమెంటు డోన్కు పాండ్యం కూడా దానివల్ల చాలా ఉపయోగం ఉంది. మేమంతా కలిసి దాన్ని మాట్లాడి అసెంబ్లీ బడ్జెట్ ముందు మాట్లాడి ఏదైతే పెండింగ్ వర్క్స్, ఏదైతే గ్రామాల్లో రోడ్లు కానివ్వండి, తానీరు కానివ్వండి, సాగునీరు కానివ్వండి, రైతుల అది మన సబ్సిడీ కానివ్వండి, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్ కానివ్వండి, సబ్సిడీ విత్తనాలు కానివ్వండి, ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. అక్కడ ఎవరు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. అవన్నీ కూడా తెలుసుకొని తప్పకుండా ఎంత తొందరగా వీలైతే రైతుల్ని తాగునీటి సమస్య కూడా పరిష్కారం చేసుకుని తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ప్రజల మన పెద్ద ఎత్తున గెలిపించాం కాబట్టి వాళ్ళ ఇబ్బందులు, కోరికలు తప్పకుండా తీరుస్తాం. మాకు నమ్మకం ఉంది. మేమంతా కలిసి సముఖ్యంగా నంద్యాల జిల్లాలో ప్రతి ఇబ్బందులు తొలగించే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా వారు మమ్మల్ని నమ్మినారు కాబట్టి తప్పకుండా వాళ్ళ కష్టాలను పాల్పంచుకొని వాళ్ళని కష్టాల నుండి బయటపెట్టి వాళ్ళకు శాశ్వతంగా తాగునీటి సమస్య, రైతు సమస్య తీర్చే ప్రయత్నం చేస్తాం.